ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ నర్సరీకి వెళ్ళట్లేదండి, మన గార్డెన్లోంచే కొన్ని ప్లాంట్స్ని కట్ చేసుకుని వాటికి ఒక న్యూ లుక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా బాల్కనీ గార్డెన్లో ఉన్న పోర్టులాకా అండ్ టేబుల్ రోజ్. సో ఇవి ఇలా హ్యాంగింగ్లో పెట్టానండి. వాటిని చిన్న చిన్న స్టెమ్స్ లాగా కట్ చేసి కలెక్ట్ చేస్తున్నాను. దీనికోసం మనం ఎక్కడి నుంచి ఇంకా ప్లాంట్స్ తేవాల్సిన అవసరం లేదు. ద బెస్ట్ ప్లాంట్స్ విచ్ క్యాన్ గ్రో ఈజీలీ without much maintenance is table rose, portulaca and mass rose. సో వీటిని ఇంత చిన్నగా స్టెమ్స్ లాగా కట్ చేస్తున్నాను. అండ్ ఈరోజైతే రెయిన్ కూడా పడుతుందండి, చాలా బాగుంది. ఈ మూడ్ అయితే ఇంకా బాగుంది. ఈ టైంలో ప్లాంట్స్ కట్ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇన్ని కలెక్ట్ చేశానండి. ఎస్, దీస్ ఆర్ మోర్ ఇనఫ్. అండ్ ఇవన్నీ ఇక్కడ నా గార్డెన్లోంచి కలెక్ట్ చేశాను. దీన్ని తీసుకెళ్ళి మనము ఇప్పుడు విల్ డూ అవర్ డిఐవై. ఫ్రెండ్స్, యూజ్ చేసిన థమ్స్అప్ బాటిల్స్ అండ్ వాటర్ బాటిల్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. సో నేను ఒక పెద్ద సైజ్ థమ్స్అప్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఇలా చూపించిన విధంగా నైఫ్ని బర్న్ చేసి కొద్దిగా వేడి చేసి ఇలా డిజైన్గా కట్ చేసుకున్నాను. అండ్ మిగిలినవి చిన్న స్మాల్ థమ్స్అప్ ఆర్ పెప్సీ బాటిల్స్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. చిన్నగా కటింగ్స్ ఇచ్చుకొని మధ్యలో కొంచెం ఓపెన్ పెట్టుకోండి. ఇప్పుడు చిన్న స్పూన్ హెల్ప్ తోటి అందులో మడ్ నింపండి. ఇదే పెద్ద టాస్క్ అండి. నాకైతే మా వైట్ ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ మాత్రం ఇంకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, మళ్ళీ మట్టి. బట్ స్టిల్ వీ హ్యావ్ టు క్లీన్ ఎట్ ద ఎండ్. సో మొత్తం రిస్క్ అండ్ హ్యాపీనెస్ అన్నీ మనవే కదా. ఎస్, కమింగ్ బ్యాక్ టు ద వర్క్. సో చిన్న సాప్లింగ్స్ ఆర్ చిన్న స్టెమ్స్ మనం ఏవైతే కట్ చేసుకున్నామో బట్ అన్నిటినీ ఈ గ్యాప్స్లోంచి మడ్లో పెట్టేసేయండి. పైనుంచి లైట్గా మడ్తో కవర్ చేయండి సో దట్ ఇట్ డోంట్ కమ్ అవుట్. అండ్ ఇట్ నీడ్స్ వెరీ లిటిల్ వాటర్. కిందంతా క్లమ్జీగా అయింది కదండి. సో నాకు ఏ యుటెన్సిల్స్ అవసరం అవుతాయో తెలియకుండా అన్నీ తెచ్చుకున్నాను. ఇంకొక బాటిల్లో టేబుల్ రోజ్ పెట్టాను, ఒక బాటిల్లో పోర్టులాకా పెట్టాను. ఉన్న గ్యాప్స్లో మనం ఇలా నీట్గా ప్లాంట్స్ని పెట్టేసి మడ్ కొంచెం లూజ్ చేసుకుని ఆ మట్టిలో ఇవి పెట్టేసుకుందాం. పైనుంచి కొద్దిగా మట్టి కవర్ చేయండి. ఇమీడియట్గా చెట్లు పెట్టగానే మనం వాటికి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ మస్ట్. గార్డెన్ లవర్స్కి అయితే తప్పకుండా తెలిసి ఉంటుంది. ఇదంతా మడ్ అండ్ వాటర్. దే నీడ్ సఫిషియంట్ మడ్ అండ్ వాటర్. ఇప్పుడు ఈ 2 బాటిల్స్లో మనము పోర్టులాకా అండ్ టేబుల్ రోజ్ పెట్టుకున్నాము. 3వ బాటిల్కి కొంచెం వెరైటీగా కటింగ్ ఇచ్చుకుందాం. మొత్తం అంతా కట్ చేసుకోకుండా ఈ బాటిల్కి మనం ఫోక్ని వేడి చేసుకుని సీక్వెన్స్గా ఇలా హోల్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది మాత్రం నాకు మూడిట్లో చాలా ఈజీగా కంఫర్టబుల్గా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే వాటి స్టెమ్స్ చాలా సన్నగా ఉంటాయి అండ్ ఈజీగా ఈ హోల్స్లోంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ బాటిల్లో కూడా మనం మడ్ నింపేసుకుందాం ముందు చూపించిన విధంగా. అండ్ ఈ టేబుల్ రోజ్ ప్లాంట్స్ని చక్కగా కింద ఒక బేస్ ఇచ్చుకొని డిస్పోజబుల్ బాక్సెస్ యూస్ చేసుకోవచ్చు. మనకి బిస్కెట్స్ ఆర్ బేకరీ ఐటమ్స్కి వస్తాయి. సో దాంట్లోనే కింద పెట్టుకొని పైన ఈ బాటిల్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. హోల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండి. సో ఈ హోల్స్లోంచి నీట్గా 1 by 1 ఓపికగా, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రెండ్స్, ఇలా ఈజీగా టేబుల్ రోజ్ ప్లాంట్ ఆర్ పోర్టులాకా ఏదన్నా సన్న స్టెమ్ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా హోల్స్లో అన్నిట్లో నింపేసుకుందాం. అండ్ మడ్ని కొంచెం లూజ్ చేసుకుంటే మీకు అస్సలు ఇబ్బంది లేకుండా ఈజీగా స్టెమ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మడ్ గట్టిగా ఉంటే మాత్రం మీకు అస్సలు స్టెమ్స్ లోపలికి వెళ్ళవు ఫ్రెండ్స్. అండ్ నౌ your bottle DIYs are all ready and you can start to decorate them. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దే క్యాన్ బీ క్యారీడ్ టు ఎనీ ప్లేస్. లైట్ వెయిట్, డిసీజ్ రెసిస్టెంట్ అండ్ వాటర్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ లో. అండ్ వెరీ లో లైట్లో కూడా మనకి ఇవి చక్కగా పెరుగుతాయి. సో వీటిని సెమీ షేడ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వంట రూమ్లో పెట్టుకోవచ్చు ఆర్ బయట బాల్కనీలో పెట్టచ్చు. అండ్ చిన్నగా గుత్తిగా పెరుగుతాయి.
విండోస్లో అయితే చాలా బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ అయ్యి ఫ్లవర్స్ ఒక్కసారి రావడం స్టార్ట్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ క్యాన్ బీ ఈజీలీ క్యారీ టు ఎనీ ప్లేస్ అండ్ మీకు చాలా లో మెయింటెనెన్స్ ఫ్రెండ్స్. మనకు కావాల్సినవి ఓన్లీ చిన్న థమ్స్అప్ బాటిల్స్. దీంట్లో ఇంకా మనకి ఇప్పుడు చాలా చాలా ఐడియాస్ వస్తున్నాయండి. లైక్ దీనికి ఎన్ని షేప్స్ అన్నా ఇవ్వచ్చు. సో చిన్న సింపుల్ ఈజ్ సైడ్ కటింగ్స్ చేసుకోవడం ఆర్ హోల్స్ పెట్టడం. చాలా ఈజీగా దొరికే ప్లాంట్స్ అండి, టేబుల్ రోజ్ అండ్ పోర్టులాకా. చూసారా, 2 days బ్యాక్ నేను పెట్టిన బాటిల్ ఈరోజు ఎంత బాగా ఫ్లవర్స్ కనిపిస్తుందో. అండ్ ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్తోని ఇట్స్ లుకింగ్ సో మోర్ బ్యూటిఫుల్. దిస్ క్యాన్ బీ ప్లేస్డ్ ఆన్ యువర్ టేబుల్ ఆర్ ఆన్ యువర్ కిచెన్ కౌంటర్ టాప్స్ ఆర్ ఎనీవేర్ బికాస్ దే ఆర్ వెరీ వెరీ స్మాల్. ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మన బాల్కనీ ఇంకా ఇంకా అందంగా కనిపిస్తుందండి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్. బాగుంది కదండి? తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్. I'll be waiting for your comments, friends. Thanks for watching.